దేశ ప్రగతిని అడ్డుకోవడానికి తీవ్రవాదం అని నేను అనను. అది ఒక్కొక్కళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఒకడికి అడవిలాగానే ఉంటే ప్రయోజనం. ఇంకొకటి దృష్టిలో ఆ అడవిని పారిశ్రామిక ప్రగతికి ఉపయోగపడేలా చేసుకొస్తే వేలాది మందికి ఉపాధి వస్తుంది అంటారు. చర్చ జరగచ్చు. ఏది కరెక్టు, ఏది బెటర్ అని. బట్ ప్రజాస్వామ్యంలోనైనా, ప్రపంచంలోనైనా మెజారిటీ ఆలోచనలకు అనుగుణంగానే జరగాలి. కాబట్టి అట్లాంటి వాటిలో చర్చ జరగడంలో తప్పులేదు గానీ, దానికి తీవ్రవాదం ముద్ర ఎక్కర్లేదు. కానీ తీవ్రవాదం అనేటటువంటి దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమర్ ఖలీద్ అనేవాడికి అనుకూలంగా ఈ దేశంలో లక్షల కొద్ది పోస్టులు ఇప్పటికే వస్తున్నాయి. పెడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? డీప్ స్టేట్ బ్యాచ్. అట్లాగే భారతదేశంలో జరుగుతున్న మంచిని ప్రొజెక్ట్ చేయకుండా చెడుని హైలైట్ చేయడం, దాన్ని కూడా నేను తప్పు పట్టను. ఎవడికి ఏది నచ్చితే అది హైలైట్ చేస్తారు. కానీ ఈ దేశంలో కావాలని అయోమయాన్ని సృష్టించేటటువంటి అసాంఘిక శక్తులు ఎన్నున్నాయి. తప్పులని ఒప్పులుగా, ఒప్పుల్ని తప్పులుగా. షాహీన్ బాగ్లో జరిగినటువంటి అల్లర్లని మత ఉన్మాద చర్యలు కాదంటారు వీళ్ళు. వాళ్ళు ఖచ్చితంగా దేశద్రోహులు. అదే సందర్భంలో ఈ దేశం మీద దండయాత్ర చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఉగ్రవాదుల్ని సమర్థిస్తున్న వాళ్ళు, అది మణిపూర్లో జరుగుతున్నా, ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్నా, లేదంటే బెంగాల్లో జరుగుతున్నా, బంగ్లాదేశ్ చొరబాటును సమర్థిస్తున్న వాళ్ళు ఖచ్చితంగా దేశద్రోహులు. దేశద్రోహుల్ని దేశద్రోహులుగానే చూడాలి. అలా చూడని రాజున, దేశద్రోహుల్ని సామాన్యులుగా చూసిన రోజున మరొకసారి మనం పాత రోజుల ప్రమాదకర స్థితికి వెళ్తాం అన్నది గుర్తుపెట్టుకోవాల్సింది.